విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి చెందిన క్లస్టర్లో టీడీపీ 6వ వార్డు అధ్యక్షులు గారే గురునాథ్, తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్క్రీన్ లో మహానాడు వీక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పొదుపు చర్యల్లో భాగంగా 27-28 తారీఖులలో మహానాడు కార్యక్రమాన్ని 1875 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 6వ వార్డులో ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో స్క్రీన్ ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు అమరావతిలో పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకులచే ప్రారంభోత్సవ ఉపన్యాసాలను, తెలుగుదేశం పార్టీ గొప్పతనాన్ని నాయకుల మాటల్లో స్క్రీన్లపై ఆయా క్లస్టర్ల వార్డు నాయకులు తిలకించారు. 6వ వార్డులో వార్డు అధ్యక్షుడు గర్ గురునాథ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ గ్రాండ్ వద్ద ఘనంగా మహానాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ నాయకులు జీవన్, మన్యాల సోంబాబు, వాండ్రాసి, అప్పలనాయుడు, నాగోతి వెంకట్రావు, పోతిన రఘు, లోడగల జానకీరాం తదితర నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకుల ఉపన్యాసాలను తిలకించారు. ఈరోజు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 44 వసంతాలు రేపటికి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నందమూరి తారక రామారావు 103వ జన్మదిన వేడుకలు కూడా రేపు పెద్ద ఎత్తున ఈ 6వ వార్డులో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర భవిష్యత్తు, అలాగే దేశ భవిష్యత్తు, అలాగే నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలయికతో ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తులు కూడా అధిక ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో, అలాగే ఖర్చులు ఎక్కువ పట్టకూడదనేసి ఏ నియోజకవర్గంలో ఆ క్లస్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున మహానాడు కార్యక్రమం జరుగుతుంది. అలాగే కార్యకర్తలు, మహిళలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొంచుకొని, అలాగే ఈ రోజు రేపు పెద్ద ఎత్తున అలాగే సంక్షేమ పథకాల మీద కూడా తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే అభిమానులందరూ కూడా, మీడియా వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి చాలా నమస్కారం అండి. ఈరోజు 27-28 మహానాడు ఒక పండుగ జరుపుకున్న మనం చేసుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఒక ఏరియాలో, ఒక జిల్లాలో ఇప్పుడు చేసేవారే, ఈసారి జిల్లాలో కాకుండా ఏ మండలంలో వార్డులో చేయమని మాకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదుగా చేస్తున్నాం. అలాగే ఈ వార్డులో 6వ వార్డులో ఒక ఘనంగా ఈ మహానాడు జరుగుతుంది. ఈ పండుగ చేసుకుంటున్నాం. ఇలాగే రేపు మన నందమూరి ఎన్టీ రామారావు గారు బర్త్డే విషయం రేపు చేసుకుంటున్నాం. ఇలా ఘనంగా చేసుకొని ఈ మహానాడు ఒక పండుగలా చేసుకుంటామని మనం కోరుకుంటున్నాం.